సర్వంగురు స్వరూపం. లాస్ట్ టైము మన వీడియోలో రేకి గురించి చెప్పాను కదా, చక్రాస్ గురించి మనం మాట్లాడుకుందాం. చక్రాస్ అలైన్మెంట్ సరిగా ఉంటేనే మనకి ఎనర్జీ బ్లాకేజెస్ బాడీలో లేకుండా ఉంటాయి. ఒకవేళ ఎనర్జీ బ్లాకేజెస్ బాడీలో ఉంటే ఏమవుతుంది, అవి ఇల్ హెల్త్ని కలిగిస్తాయి, రైట్? సో వీటిని అలైన్ చేయాలంటే ఒక్కొక్క చక్ర కొన్ని భాగాలకి కలిసి ఉంటుంది, కొన్ని ఎమోషన్స్కి కూడా లింక్ అయి ఉంటుంది. అది ఏ చక్ర ఏ ఎమోషన్కి లింక్ అయి ఉంటుంది అని ఒకసారి చూద్దాం. మనకుండే 7 చక్రాస్లో ఫస్ట్ రూట్ చక్ర గురించి చూద్దాం. రూట్ చక్ర సరిగా లేకపోవడం వల్ల మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు, అంటే అభద్రతా భావం ఉంటుంది, ఈ స్థిరత్వం అనేది ఉండదు, లాస్ని సూచిస్తుంది. సో ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అదే ఇది బలంగా ఉందనుకోండి, రూట్ చక్ర కనుక బలంగా ఉందనుకోండి, సెక్యూర్డ్ ఫీలింగ్ని ఇస్తుంది, స్టెబిలిటీ ఫీలింగ్ని ఇస్తుంది, అంటే స్ట్రాంగ్గా నిలబడే తత్వాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. సో ఈ ఎమోషన్స్కి అది కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ చక్ర బాగాలేకపోతే ఆ ఎమోషన్స్కి తగ్గ భాగాలకి వేటికి లింక్ అయి ఉందో ఆ భాగాలన్నీ పాడవుతాయి, ఇది ఇంబ్యాలెన్స్గా ఉన్నట్టయితే. అట్లాగే మనము స్వాదిష్టాన చక్రం, సాక్రల్ చక్ర అంటాం కదా, క్రియేటివిటీ, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి లింక్ అయి ఉంటుంది. హ్యాపీనెస్కి కూడా ఇదే కారణం అవుతుంది. వేరే ఏ ఎమోషన్ అయినా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. అదే ఇది ఇంబ్యాలెన్స్లో ఉందనుకోండి, గిల్ట్ ఫీలింగ్ని ఇస్తుంది మనిషికి. నేనే తప్పు చేశాను, నా వల్లే జరిగింది, ఇదేదో నేనే చేసినట్టున్నాను, ఇలాంటి ఫీలింగ్ని, నా వల్లే అన్న ఫీలింగ్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ ఎమోషన్స్లో స్టెబిలిటీ కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు కాసేపు ఒక ఎమోషన్లో కనబడతారు, ఇప్పుడు ఇలా ఉన్నారు కదా అని మనం ఇంకేమన్నా మాట్లాడదామని చేద్దామని అనుకుంటే అది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఎమోషన్స్లో స్థిరత్వం ఉండదు. నెక్స్ట్ మణిపూరక చక్రం. ఈ సోలార్ ప్లెక్స్ చక్ర ఏ ఎమోషన్స్కి లింక్ అయి ఉంటుందంటే, ఫస్ట్ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ఓన్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ దీనికి సంబంధించి ఉంటాయి. మణిపూరక చక్రం సోలార్ చక్రానికి లింక్ అయి ఉంటాయి. ఒకవేళ ఇది ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, ఇది సరిగ్గా లేకపోతే మనకి షేమ్ ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకు ప్రతిసారి అలా మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం, నా వల్ల కాదు, నా చేత కాదు, ఇట్లా మనమే లో చేసుకుంటూ ఉంటాం, ఎమోషనల్లీ లో ఫీల్ అయిపోతాం అనమాట. కంట్రోల్ ఉండదు. మన ఎమోషన్స్, ఏ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోలేము, మనకి తెలియకుండానే ఎక్స్ప్రెస్ అయిపోతూ ఉంటాయి అవి. అది కోపమైన కావచ్చు, బాధ అయిన కావచ్చు, ప్రేమ అయిన కావచ్చు, అసహ్యమైన కావచ్చు, అసూయ అయిన కావచ్చు, ఏ ఎమోషన్ అయినా సరే మనకి తెలియకుండానే బయటికి ఎక్స్ప్రెస్, నియంత్రణ ఉండదు అనమాట, కంట్రోల్ ఉండదు. ఎస్పెషల్లీ కోపంలో కంట్రోల్ ఉండదు. ఈ సోలార్ ప్లెక్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే, రైట్? నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అనాహత చక్ర గురించి మాట్లాడుతున్నాం, అంటే హృదయ చక్రం. ఈ హృదయ చక్రం అనేది దేన్ని సూచిస్తుంది అంటే, ప్రేమని, గుడ్ రిలేషన్ని, జాలి, దయ, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఇలాంటి హ్యాబిట్స్ని సూచిస్తుంది. క్షమించడం, స్వీకరించడం, ఇలాంటి వాటన్నింటినీ ఇది సూచిస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఫర్గివ్నెస్, ఎక్స్క్యూజింగ్, ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయి, హార్ట్ చక్రకి సంబంధించిన ఎమోషన్స్. హార్ట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్గా ఉన్నట్టయితే ఈ ఫీలింగ్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి అన్నమాట. అంతేకాదు వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నట్టు ఉంటారు, ఎప్పుడు చూసినా దుఃఖంలో, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను ఎంత బాధగా కష్టాల్లో ఉన్నట్టు బాధపడిపోతూ ఉంటారనమాట. ఆ ఎమోషన్స్ అట్లా ఉంటాయి వాళ్ళకి. అంతేకాదు వాళ్ళకి లోన్లీ ఫీల్ ఉంటుంది, నేను ఒక్కదాన్నే అయిపోయాను, లేకపోతే నేను ఒక్కడనే అయిపోయాను, నాకు ఎవ్వరు సహకరించరు, నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అంతేకాదు జెలస్ ఫీలింగ్ కూడా వస్తుంది, ఒకళ్ళని చూసి ఓర్వలేకపోవడం, ఇలాంటి జెలస్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఇది ఆ చక్రం డిప్రిసియేషన్లో ఉంటాయి అన్నమాట. ఇంకా విశుద్ధ చక్రం అనుకోండి, విశుద్ధ చక్రం అనేది మన థ్రోట్ చక్ర.
ఈ థ్రోట్ చక్ర వచ్చేటప్పటికి దాని భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే మనకి ఓన్గా మనల్ని మనము ఎక్స్ప్రెసివ్గా ఉండడము, ఓకే, కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉండడము, నిజాలు మాట్లాడడము, ఇలాంటి ఎమోషన్స్ దానికి ఉంటాయి, అది ప్రాపర్గా ఉంటాయి. అదే ఆ చక్ర ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, అది అబద్ధాలు చెప్పడం. బాగున్నప్పుడు ట్రూత్ చెప్తాడు అనుకున్నాం కదా, నిజాలు చెప్తాడు. ఇది బాగాలేనప్పుడు మరి అబద్ధాలు చెప్పాలి కదా. సో అబద్ధాలు చెప్పడము, సమర్థత, దేనికి సమర్థత లేదనుకోవడము, నా చేత కాదు, నా వల్ల కాదు, పర్వాలేదు, ఇలా అంటే పోరాటతత్వం అసలు ఉండదు. ఇక ప్రతిదీ అని యాక్సెప్ట్ చేసి ఈజీగా వదిలేయడం అన్నమాట. ఓకే, అలాంటి తత్వం ఉంటుంది. ఇంకా భయం, వీళ్ళకి భయం కూడా ఎక్కువ ఉంటుంది. ఆజ్ఞాచక్రం వచ్చేటప్పటికి అంతర్దృష్టిని ఇస్తుంది, అంటే ఇంట్యూషనల్ పవర్ని ఇస్తుంది, స్పష్టత, ఒక క్లారిటీని ఇస్తుంటుంది. ఏ విషయంగా అయినా సరే క్లారిటీ మిస్ అవుతుంది అంటే ఈ చక్రం తప్పింది అని, అంటే మనం చెప్పే దానిలో కావచ్చు, మనం చేసే దానిలో కావచ్చు, క్లారిటీ లేదనుకోండి, అది ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. ప్లస్ ఇంకా ఇమాజినేషన్ పవర్, ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞాచక్రానికి లింక్ అయి ఉంటాయి. అదే ఆజ్ఞాచక్రం బాగాలేదనుకోండి, ఆజ్ఞాచక్రం ఇంబ్యాలెన్స్గా ఉందనుకోండి, దానికి భ్రమలు, అంటే ఇల్యూజన్స్, డెల్యూజన్స్, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆజ్ఞాచక్రానికి లింక్ అయి ఉంటాయి. సహస్రార చక్రం అనేది యూనివర్సల్ ఎనర్జీని బాడీకి లింక్ చేసే గేట్ లాంటిది. ఒకవేళ ఈ చక్ర బలంగా ఉంటే ఎనర్జీ ఇట్ రిసీవ్స్ వెల్ అండ్ ఫార్వర్డ్స్ టు ద అదర్ చక్రాస్, అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది. ఇది స్పిరిచువాలిటీని చూపిస్తుంది, నీ ఉన్నతత్వాన్ని చూపిస్తుంది, నీ గొప్పతనాన్ని చూపిస్తుంది, నీ తెలివిని చూపిస్తుంది, అన్నిటినీ పెంచుతుంది అన్నమాట, నీ జ్ఞానాన్ని, అన్నిటినీ, శాంతిని, సహనాన్ని, ఇవన్నిటినీ కూడా చూపిస్తుంది. మరి ఒకవేళ ఇది తప్పుగా ఉందనుకోండి, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండదు, రైట్? ఆధ్యాత్మికంగా మనం ఎదగాలనుకున్న వాళ్ళు ఈ చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్లస్ తెలివితేటలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి వీళ్ళే ఈ చక్ర డిప్లిసియేషన్ వల్లనే మ్యాడ్నెస్ ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చే ఎనర్జీ డిస్టర్బెన్సెస్ వల్లనే మైండ్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ చక్రాస్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మనము ఎనర్జీ బ్లాకేజెస్ ఎందుకు క్రియేట్ అవుతాయి అన్నది లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఎమోషన్స్కి సంబంధించిన బ్లాకేజెస్ అన్నీ, ఈ ఎమోషన్స్లో మనకి ఏ ఎమోషన్స్ ఉన్నాయి, మనల్ని ఏవి డిస్టర్బ్ చేస్తున్నాయి, దాన్ని బట్టి ఆ చక్రాస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని అలైన్ చేసుకోవాలి. అలైన్ ఎలా చేసుకోవాలి అవన్నీ రేకి హీలింగ్లో నేర్పిస్తారు. అవి అలైన్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ అన్ని ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది. ప్లస్ శాంతిగా, సహనంగా, ఆనందంగా, ఈ ఎమోషన్ బ్లాకేజెస్ అనేవి బాడీలో లేకుండా మనము హ్యాపీగా ఉంటాం అన్నమాట, రైట్? సంతోషం, ఆరోగ్యం మన చేతిలో రేకితో. ధన్యవాదాలు. సర్వం గురు స్వరూపం.